ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నీలిమేఘశ్యామ గోవింద, ఈ నిందలేంటయ్య గోవింద, రక్షించు రక్షించు గోవింద, తొలిగాలి ఆ నింద గోవింద అంటోంది ఏపీ రాజకీయం. ఏపీలో 4 రోజులుగా కాగుతున్న నెయ్యి సెగలు మరింత హీట్ పెంచాయి. తిరుమల లడ్డూ కల్తీపై మొదలైన గొడవ ఇందాపూర్ మీదుగా హెరిటేజ్ వరకు వెళ్లడంతో నేతలు గీంకరిస్తున్నారు. ఏపీ శాసన మండలిలో నెయ్యి మంటలు రోజు రోజుకు మరింత ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ దేవదేవుడి చుట్టూ రాజకీయం రంకెలేస్తోంది. అసెంబ్లీ ప్రాంగణానికి వైసీపీ సభ్యులు ర్యాలీగా వచ్చారు. ఈ సమయంలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని సభలోకొచ్చారు. రక్షించు గోవిందా గోవిందా అంటూ స్లోగన్స్ చేశారు. ఇక సభలోకి వచ్చిన తరువాత కూడా సేమ్ సీన్. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ మధ్య ఉన్న సంబంధాలపై సభలో చర్చించాలంటూ మరోసారి వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఆందోళనకు దిగారు వైసీపీ సభ్యులు. విపక్ష సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడి ఫోటోలను సభలోకి తెచ్చి ఇలా రచ్చ చేయడం సరికాదన్నారు. తిరుమల లడ్డు అంశంతో పాటు ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ మధ్య ఉన్న సంబంధాలపై సభలో చర్చించాలనేది వైసీపీ డిమాండ్. నిజంగా తప్పు జరగకపోతే చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తోంది వైసీపీ. హెరిటేజ్ సంస్థ ఏదైతుందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు, అది అడ్డం పెట్టుకుని దోపిడీ ప్రారంభించారు. పాలు లేకుండా నెయ్యి తయారు, శ్రీవారి హుండీలో దొంగతనాన్ని సమర్థించిన చరిత్ర వైసీపీది అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు దొంగతనం చేయడం తప్పు లేదు అని అన్నప్పుడే ఆయన తాలూకా మైండ్ సెట్ ప్రజలందరికీ అర్థమైంది. అలాగే నెయ్యి కల్తీ చేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పాలు లేకుండా నెయ్యి చేసినటువంటి మా నాయకుడికి సన్మానం చేయాలే తప్ప మీరు మాట్లాడతారా అని అడిగే నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే అంత మైండ్ పోయిన నాయకులు ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలి? డైలీ సీరియల్ కు మించి, యాక్షన్ వెబ్ సిరీస్ కు మించి డైరీ మంటలు మండుతూ ఉన్నాయి.